కావాలని, అట్లనే శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా చంద్రుడా ఇంద్రుడై ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. హలో హలో దయచేసి ఆహ్వానితులు కాని వాళ్ళందరూ దయచేసి బయటికి వెళ్ళాలండి. సార్ వచ్చేస్తున్నారు. ఓన్లీ ఆహ్వానితులు మాత్రమే కుర్చీలు, వాళ్ళే మాత్రం లోన్ మీటింగ్ లో ఉండాలి. దయచేసి అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నామండి. దయచేసి ఎవరు ఆహ్వానితులు మాత్రం ఆహ్వానితులు తప్ప ఎవరు ఉండకూడదండి. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. సార్ సభ్యులందరూ దయచేసి కూర్చోవాలి. సార్ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి సభ్యులందరూ సార్ వచ్చేస్తున్నారు. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలండి ప్లీజ్. బయట వాళ్ళందరూ వెళ్ళిపోవాలండి. పిఏలు అందరూ బయటకు వెళ్ళిపోవాలండి. ఓన్లీ ఇన్వైటీస్ మాత్రమే లోన కూర్చోవాలి. ఓ ప్రతివాడా నీకే మద్దతు పలికింది. అయ్యా ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు ప్రవేశించారు. దయచేసి అందరూ కూర్చుంటే బాగుంటుందండి. ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు వచ్చేసారు. ఇంక త్వరలో మన దగ్గరకు వచ్చేస్తారు. దయచేసి అందరూ కూర్చోండి. ఈ స్టాఫ్ వర్కర్స్ అందరూ బయటకు వెళ్ళిపోవాలండి. దయచేసి అందరూ పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలి ప్లీజ్. పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ అందరికీ నమస్కారం. సభా కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఇప్పుడే ప్రాంగణంలోకి వచ్చేశారు. పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా వేదిక మీద ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ కూడా ఆసీనులు కావాలని, అట్లనే
శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు వారందరూ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, ప్రతి ఇల్లు నిన్నే నిన్నే సరసింది. నదిగడమే నీకే స్వాగతం, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తొలిసారిగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నటువంటి మనందరి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు, విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్యులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. చంద్రుడా రా, ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా.
నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరసా. సభా కార్యక్రమాన్ని తర్వాత అంశం లేకపోయే ముందుగా చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్, దయచేసి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ప్లే చేయాల్సి. తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు, ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు. మొదటిసారిగా వృద్ధులకు, వితంతువులకు 30 రూపాయల పింఛను అంటూ పేదలకు సామాజిక భరోసా అందించిన మానవతావాది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందించిన తెలుగుదేశం చంద్రబాబు గారి రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించింది. పాలనలో సాంకేతికతను ప్రవేశపెడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్కు నాంది పలికిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు గారు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతమున్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. మహిళలకు విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతో మంది ఆడపడుచులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు అందేలా చేశారు. సంపన్న వర్గాలకి పరిమితమైన గ్యాస్ స్టవ్ వినియోగాన్ని దీపం పథకంతో పేదల వంటింట్లోకి తెచ్చారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, మీ సేవ, రైతు బజార్, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల జీవితాలను, సమాజాన్ని బాగు చేస్తాయన్న భావనను కలిగించారు. చంద్రబాబు గారి హయాంలో వేల కొద్దీ ఐటీ ఉద్యోగాలతో పాటు వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందివచ్చాయి. అందుకే జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి నిన్నటి 2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో మరో చారిత్రక విజయం సాధించే వరకు పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిణితి ఉంది. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి జీవనంలో ఒక భాగమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి వెలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి
ఎన్నిక కాకబడినట్టు నూతనంగా ఎంపిక ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని జాతీయ పార్టీ సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. రాష్ట్ర కార్యవర్గ ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది అందరూ ఒకేసారి కాకుండా ఒక లైన్ తర్వాత ఒక లైన్ రండి. దయచేసి ఈ వెనుకనుకాళ్ళు వేదిక తీసి స్థానాల్లోని ఆశీర్వదించండి. ముందు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు దయచేసి అందరూ సీట్లో కూర్చోండి. ఇచ్చిన వాళ్ళు క్లియర్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓ
అక్షర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా